Okay, students. Next example problem number 6. Example problem number 6. Now, given that the sum of the roots of this equation is 0, sum of the roots of this equation is 0, sum of the two roots of ఉంటే మాత్రమే ప్రాబ్లం వస్తుందా. Given that the sum of the two roots of this equation is 0, find the roots of the equation. అంటే ఇక్కడ మనకు ఏమని ఇచ్చారమ్మా, ఈ ఇచ్చినటువంటి ఈక్వేషన్ లో రూట్స్ ఉంటాయి కదా, రూట్స్ లో ఏవైతే ఒక రెండు రూట్స్ మనం తీసుకుంటే వాటి యొక్క సమ్ అనేది ఏ విధంగా ఉంటుందంట, 0 గా ఉంటుందంట. అయితే మనము ఆ మొత్తం రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ గివెన్ దట్ f of x is equal to 2x cube plus 4x square plus 6x minus 21 is equal to 0. Solution: given that what is given, f of x is equal to x power of 4 minus 2x cube plus 4x square plus 6x minus 21 plus 6x minus 21 is equal to 0. This is the given equation. అయితే ఈ ఈక్వేషన్ కి ఎన్ని రూట్స్ ఉంటాయా, ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి 4 రూట్స్ ఉంటాయి. ఈక్వేషన్ కి ఎన్ని రూట్స్ ఉంటాయా, పవర్ 4 ఉంది కాబట్టి 4 రూట్స్ ఉంటాయి. ఈ పవర్ 4 ఉంది కాబట్టి 4 రూట్స్ ఉంటే మరి ఇచ్చినటువంటి 4 రూట్స్ లలో ఎన్ని రూట్స్ సమ్ అనేది ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అంటే 4 రూట్స్ లో ఏమైనా రెండు రూట్స్ తీసుకుంటే వాటి సమ్ అనేది 0 అయిపోతే మిగతా రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, నౌ గివెన్ ఈక్వేషన్ x power of 4 minus 2x cube plus 4x square plus 6x minus 21 is equal to 0. Now let alpha comma beta comma gamma comma delta are the roots of given equation. This is one given equation. ఇక్కడ alpha comma beta comma gamma అనేవి రూట్స్ అనుకుంటున్నాం. అయితే ఈ రూట్స్ అయితే మనకు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మిగిలిన రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్ఫా కామా బీటా కామా గామా డెల్టా అంటే రూట్స్ 4 రూట్స్ లో 4 రూట్స్ అనుకుంటున్నాం. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద two roots is 0. Sum of the two roots is 0. అంటే ఈ యొక్క సమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సమ్ ఆఫ్ ద టూ రూట్స్ అనేది 0 గా ఉంటుంది. కాబట్టి నేను ఏం తీసుకుంటున్నా, ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు 0 గా తీసుకుంటున్నా. ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు ఏంటమ్మా, 0 గా తీసుకుంటున్నా. అయితే మనం ఇంకేం కావాలి, మిగతా రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఎన్ని రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్ఫా కామా బీటా కామా గామా ఇస్ ఈక్వల్ టు డెల్టా గామా డెల్టా అయితే మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ కి సమ్ ఆఫ్ ది రూట్స్ రాస్తున్నా. సమ్ ఆఫ్ ది రూట్స్, వాట్ ఇస్ దట్ సమ్ ఆఫ్ ద రూట్స్? సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటన్నా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా ఇస్ ఈక్వల్ టు మనకు మైనస్ p1 వస్తుంది. దట్ ఈస్ మైనస్ p1 ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ మైనస్ p1 p2 మైనస్ p3 p4 ఈ విధంగా ఆల్టర్నేట్ ఇక్కడ మైనస్ ప్లస్ తీసుకుంటూ రాయాలి. ఇక్కడ మైనస్ p1 అంటే ఏం చేస్తుందా, మైనస్ ఆఫ్ మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు ప్లస్ 2. మైనస్ ఆఫ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 అయితే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ వి నో ఏంటి 0 అనేది కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది, 0 ప్లస్ గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2. therefore గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2. alpha plus beta is equal to 0. this is 2 and this is 3. alpha plus beta is equal to 0 అయితే and gamma plus delta is equal to 2 అయితే మనం మిగతా రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇక్కడ నేను ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నానంటే ఈ రూట్స్ ఫైండ్ అవుట్ చేశాను. ముందు ఆల్ఫా కామా బీటా తీసుకొని వీటి ఈ టూ రూట్స్ తోటి ఫామ్ అయ్యేటువంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఎందుకు ఈ టూ రూట్స్ తోటి ఫామ్ అయ్యేటువంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం,
మళ్ళీ గామా డెల్టా తోటి ఫామ్ అయ్యేటువంటి ఇంకొక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి రెండు ఈక్వేషన్స్ ఉన్నప్పుడు మల్టిప్లై చేస్తే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ కు ఈక్వల్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నౌ ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్, లేదా ఆల్ఫా కామా బీటా ఆర్ ద రూట్స్ of the equation. Alpha comma beta are the roots of the equation. A equation ఏమైపోతుందిరా, that is x minus alpha into x minus beta కదా. So that is x minus alpha into x minus beta. Now that is equal to ఇక్కడ ఏమొస్తుందిరా, x square minus alpha plus beta into x minus into minus plus alpha beta plus alpha beta. ఇక్కడ నేను alpha beta is equal to some p గా తీసుకున్నాను. alpha beta is equal to some constant p గా తీసుకున్నాం. alpha beta is equal to some constant p తీసుకున్నాం. and gamma delta is equal to ఏం తీసుకున్నాం నెక్స్ట్. therefore ఇక్కడ alpha beta is equal to some constant p తీసుకుంటే now that is x square minus alpha beta into x plus alpha beta. alpha beta value ఎంత p. this is equation number 4. next gamma, దీనికంటే ముందు ఇంకొకటి ఏంటి, ఆల్ఫా బీటా వాల్యూ మనకి ఎంత 0 కదా, 0 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, లేదంటే ఇది ఇక్కడే రాసుకోండి. నెక్స్ట్ గామా డెల్టా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇప్పుడు గామా డెల్టా రాద్దాం. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు x మైనస్ గామా ఇంటూ x మైనస్ డెల్టా. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ ఆఫ్ gamma plus delta into x plus into minus plus gamma delta. ఇక్కడ gamma delta is equal to ఏం రాసుకోవచ్చురా, సమ్ q రాసుకుంటున్నాం. that is x square minus gamma plus delta into plus q. this is fifth equation. x plus gamma plus delta into ఇక్కడ x వస్తుందా, x square minus gamma plus delta into x plus q is equal to 0. this is fifth equation. ఇక్కడ ఈ fifth, fourth and fifth equations లో ఇక్కడ ఏంటా, x square minus alpha plus beta into x plus alpha beta ఎంత p గాను. this is equation number 3. already we know alpha plus beta is equal to 0 కాబట్టి from 2 నుండి ఏం రాసుకోవచ్చురా, from 2 నుండి alpha plus beta is equal to 0 కాబట్టి I am substituting this value, that is x square plus p. x square plus p. next ఇంకొకటి ఏంటిగా ఈ వాల్యూ, this is equation number 6. next ఇంకొకటి ఏంటి, this value from pi ఏంటిగా x square minus gamma plus delta into x plus q from this is gamma ఇక్కడ ఉంది, gamma this is 3. that is ఏమైపోతుందా, x square minus 2x plus q. this is equation number 7. ఇక్కడ చూడండి, x square plus p is equal to 6. అదే విధంగా x square minus 2x plus p q. ఈ రెండు ఈక్వేషన్ మల్టిప్లై చేసామని ఈ ఈక్వేషన్ ఈక్వల్ అవుతుందా. ఎందుకు, ఈ ఫస్ట్ ఈక్వేషన్ కి 6th ఈక్వేషన్ కి ఆల్ఫా కామా బీటా అనేది రూట్స్ ఉన్నాయి. అదే విధంగా 7th ఈక్వేషన్ కి గామా అండ్ డెల్టా అనేది రూట్స్ ఉన్నాయి. ఇక్కడ దీనికి ఆల్ఫా బీటా, దీనికి గామా డెల్టా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి, మనకి దీనికి కూడా అవే రూట్స్ ఉన్నాయి కదా, ఆల్ఫా బీటా గామా డెల్టా. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ కు ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఈ ఈక్వేషన్ కూడా ఆల్ఫా బీటా రూట్స్ అయితే ఇక్కడ అనుకున్నాం కాబట్టి ఈ ఈక్వేషన్ కి గామా డెల్టా రూట్స్ అయితే ఈ ఈక్వేషన్ కూడా గామా డెల్టా రూట్స్ కదా. అంటే ఈ రెండు ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది కదా. సో మల్టిప్లైయింగ్ equation number 6 and 7. So 6 into equation number 6 into 7, that is x square plus p into x square minus 2x plus q. x square minus 2x plus q. Now we are multiplying these two equations. What is that? x square into x square x power of 4, x square into minus 2x 2x cube plus q into x square plus px square minus 2px plus pq is equal to 0. ఇక్కడ ఏమైనా కామన్ చేసే ఆన్సర్
plus q is equal to 0. This is first equation, this is 8th equation. Now comparing 1 and 8, comparing 1 and 8 ని చూస్తే x power of 4 కి x power of 4 వచ్చేసింది, minus 2x cube minus 2x cube వచ్చింది. p plus q is equal to ఎంత 4, ఆల్రెడీ మీకు p plus q is equal to ఎంత 4 వచ్చేసింది. p plus q is equal to 4 అయితే నెక్స్ట్ ఇంకోటి 2px is equal to ఎంత అయిపోతుందిరా 2px minus 2px is equal to 6 అవుతుంది. pq is equal to 21 అవుతుంది. pq is equal to 21 అవుతుంది. అదే విధంగా 2px is equal to ఎంత అవుతుందిరా 2px is equal to minus 6 అవుతుంది. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తున్నాయి, pq is equal to x square కంపేర్ చేస్తే 4 వచ్చేసింది. p plus q is equal to ఎంత 4. అదే విధంగా minus 2p is equal to 6 వస్తే p is equal to ఎంత వస్తుందా minus 3 వస్తుంది. p is equal to minus 3 వస్తుంది. ఇప్పుడు q రాయడం అవసరం మనకి, pq అవసరం ఏం లేదు. ఎందుకు ఆల్రెడీ p plus q is equal to 4 అయితే p వాల్యూ minus 3 వచ్చేసింది. p వాల్యూ minus 3 వస్తే q వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం పెద్ద కష్టం ఏం కాదు. ఎందుకు p is equal to minus 3 ని సబ్స్టిట్యూట్ చేస్తే p వాల్యూ వస్తుంది. సో p is equal to minus 3, substituting in p plus q is equal to 4, that is minus 3 plus q is equal to 4 and q is equal to 4 plus 3 and q is equal to 7. q is equal to 7. Now p is equal to minus 3 substituting in equation number 6 and q is equal to 7 substituting in equation number 7. p is equal to 3 minus 3 ని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలన్నా ఈక్వేషన్ నెంబర్ 6 లో సబ్స్టిట్యూట్ చేయండి. q is equal to 7 లో ఈక్వేషన్ నెంబర్ 7 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని ఎరేజ్ చేస్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి లేదా మీ సైడ్ చేద్దాం. p is equal to minus 3 substituting in equation number 6, that is x square minus 3 is equal to 0. Now x square is equal to 3, x is equal to x square is equal to plus or minus root 3. x is equal to plus or minus root 3 whole square. root square cancel అయిపోతుంది ఇక్కడ, సారీ ఇక్కడ square cancel అయిపోతుంది. x is equal to plus or minus root 3 వచ్చు. నెక్స్ట్ q వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. q వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. q is equal to 7 substituting in equation number 7. equation number 7 లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందిరా x square minus 2x plus 7 is equal to 0. దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు చూడండి. 7 1 గా 7 అవుతుంది. ఇది 7 1 గా 7, దీనికి ప్రైమ్ నెంబర్ కాబట్టి 1 7 గా అంటే 6 రావాలి లేదా 8 రావాలి, 6 రావాలి లేదా 8 రావాలి. మరి ఇక్కడ 2 ఉంది కాబట్టి దీనికి డైరెక్ట్ మన రూట్స్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో రూట్స్ ఫైండ్ అవుట్ చేయలేం. కాబట్టి -b ప్లస్ ఆర్ మైనస్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. -b plus or minus under root of b square minus 4ac by 2a, that is equal to minus b and then minus of minus 2 plus or minus under root of minus 2 whole square plus 4 into a and then the coefficient of x square 1 and c is equal to 7 by 2 into 1. Now that is equal to 2 to the 4 plus or minus, sorry, minus into minus plus 2 plus or minus under root of 2 square 4. Now 4 7 is plus 28 by 2. Now that is equal to 2 plus or minus root 32. Root 32 అంటే ఎంత రాసుకోవచ్చురా root 32 under root of 32 by 2. root 32 అంటే ఏం రాసుకోవచ్చు 16 2 గా రాసుకోవచ్చు. 16 2 గా 32, 16 2 గా 32. దీన్ని ఎరేజ్ చేస్తున్నాము, నోట్ చేసుకోండి. దీన్ని దాన్ని ఎరేజ్ చేస్తున్నాము, నోట్ చేసుకున్నాము. ఇక్కడ రెండు వాల్యూస్ ఆల్రెడీ 2 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఏం అవసరం లేదు, ఈక్వేషన్స్ ఏమీ అవసరం లేదు. నా root 6 రావాలి. Now 2 కామన్ ఇస్తే ఏమొస్తుందా
Now 2 square minus 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 24 minus 24. Now that is equal to 2 plus or minus under root of 4 minus 24 by 2. Now that is equal to 2 plus or minus 4 6 కాబట్టి 2 into under root of minus 6 by 2, that is equal to 2 common is time దగ్గర 1 plus or minus root 6 I root 6 by 2 to get cancel. Now that is equal to 1 plus or minus I root 6. ఇక్కడ under root of minus 1 is equal to 1 కదా, under root of minus 1 is equal to 1 I కాబట్టి I under root of minus 1 is equal to I. So ఇక్కడ minus under root of 1 into 6 రాసుకోవచ్చు కదా, దీన్ని minus root of ఇక్కడ ఏం రాసుకోవచ్చు కదా, minus under root of minus 6 is equal to minus 1 into minus 6 రాసుకోవచ్చు, minus 1 into minus 6 రాసుకోవచ్చు. minus 1 plus I రాస్తున్నా root 6 plus root 6 1 plus or minus I root 6 by 2 to get cancel 1 plus or minus I root 6 1 plus or minus I root 6. This is the sixth example problem students. దీన్ని అరేంజ్ చేస్తున్నప్పుడు అనేది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది ప్రాబ్లం. ఇక్కడ జస్ట్ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆల్ఫా టూ రూట్స్ ఎనీ టూ రూట్స్ ఇస్ 0, సమ్ ఆఫ్ ఎనీ టూ రూట్స్ ఇస్ 0 కాబట్టి a plus b ఆల్ఫా plus బీటా is equal to 0 తీసుకొని ఆల్ఫా తో ఫార్మ్ అయ్యేటువంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ఫా బీటా తో ఫార్మ్ అయ్యేటువంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, అదే విధంగా గామా డెల్టా తో ఫార్మ్ అయ్యేటువంటి టూ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఈక్వల్ అవుతుంది. సో ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని కంపేర్ చేస్తే మనకి pq వాల్యూస్ వస్తాయి. pq వాల్యూస్ ని మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకు రూట్స్ వస్తాయి. ఫస్ట్ ఈక్వేషన్ కి సిక్స్త్ ఈక్వేషన్ కి రెండు రూట్స్ వచ్చాయి, దట్ ఈస్ మైనస్ రూట్ 3 అండ్ ప్లస్ రూట్ 3. అండ్ సెవెంత్ ఈక్వేషన్ కి టూ రూట్స్ వచ్చాయి, దట్ ఈస్ 1 ప్లస్ ఆర్ మైనస్ I root 6 1 ప్లస్ ఆర్ మైనస్ I root 6. దిస్ ఈస్ ద సిక్స్త్ ప్రాబ్లం స్టూడెంట్స్. దీన్ని అరేంజ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అన్ని ఒకే విధంగా ఉంటాయి, కొంచెం వేరియేషన్ అనేది కొంచెమే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వన్ solve x cube minus 7x square plus 4x minus 8 is equal to 0. Minus 8 is equal to 0. Given that the roots are in geometric progression. The roots are in geometric progression. In geometric progression అంటే ఏంటన్నా, geometric progression ఇవ్వచ్చు లేదంటే GP అని ఇవ్వచ్చు. In geometric progression కానీ లేదా GP కానీ ఇవ్వచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉన్నాయా, చూడండి. క్యూబ్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. క్యూబ్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయి, 3 రూట్స్ ఉంటాయి. కాబట్టి x cube minus 7x square plus 4x minus 8 is equal to 0. This equation have 3 roots. Now our 3 roots name is geometric progression or GP. Geometric progression or GP lo we can find out here, roots to find out here. So given that f of x is equal to x cube minus 7x square plus 14x minus 8, x cube minus 7x square plus 14x minus 8. Now given roots are geometric progression, therefore the roots are GP. Geometric progression ana GP ana kuda rendu kuda ఒకటే మీనింగ్, geometric progression. ఇక్కడ arithmetic progression లో మనము రూట్స్ ఇచ్చినప్పుడు ఏం తీసుకున్నాము, a - b a plus b తీసుకున్నాము. ఇక్కడ రూట్స్ ఇచ్చినప్పుడు ఏం
తీసుకోవాలి a by r a a r తీసుకోవాలి ఇక్కడ రూట్స్ ఏం తీసుకోవాలి a by r a a r ఓకే స్టూడెంట్స్ దట్ ఈస్ the roots are a by r a and the roots are a by r a a r అయితే ఇక్కడ మనం ఇచ్చిన రూట్స్ ఏంటి a by r and a r now ఇచ్చినటువంటి రూట్స్ తోని మనం ఇక్కడ సమ్ ఆఫ్ రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి now given the roots of a by r a r now sum of the roots is equal to a by r plus a plus ar is equal to ఎంత వస్తుందా minus p1 that is equal to minus of minus 7 is equal to 7 this is equation number 1 this is equation number 2 next to sum of the product of the two roots I direct రాస్తున్నా a by r a plus a ar plus a by r into ar is equal to 14 p2 కదా so that is equal to 14 next to product of the roots ఏంట్రా a by r a and multiplication తీసుకోండి ar is equal to ఇది plus p2 కాబట్టి ఇక్కడ ఏం వస్తుంది minus p3 now that is equal to minus of minus 8 now r get cancel a square a square a square a square into a cube is equal to 8 ఇక్కడ minus into minus equal to ఉందిరా plus 8 అవుతుంది minus into 8 minus plus 8 అవుతుంది a cube is equal to 4 అయితే that is equal to a cube is equal to then a cube రాసుకోవచ్చు 2 cube అంటే ఏంటిరా 2 into 2 into 2 3 times మల్టిప్లై చేయాలి ఇక్కడ 3 3 క్యాన్సిల్ అయిపోతుంది a వాల్యూ ఎంత వస్తుంది a is equal to 2 a is equal to 2 now a is equal to substituting in this equation number 7 మనకి ఇంకో వాల్యూ ఏం కావాలి r వాల్యూ కావాలి a వాల్యూ వచ్చింది నెక్స్ట్ ఇంకోటి ఏం వాల్యూ కావాలి r వాల్యూ కావాలి now that is a is equal to substituting in 7 into a is equal to substituting in equation number 2 that is a by r that is 2 a by r plus a plus ar is equal to 7 a by r plus ar is equal to 7 that is 2 by r plus 2 plus 2r is equal to 7 ఇక్కడ దీన్ని LCM చేద్దాము LCM చేస్తే ఏమొస్తుందిరా అన్నిటిలో కూడా r వస్తుంది సో 2 plus 2r plus 2r square ఇక్కడ r లేదు కాబట్టి డినామినేటర్ లో 1 ఉంది కాబట్టి r తో మల్టిప్లై చేయాలి ఇక్కడ r ఉంది కాబట్టి r స్క్వేర్ అవుతుంది సో దట్ ఈస్ 7 సో దట్ ఈస్ ఈక్వల్ టు 2 plus 2r plus 2r square is equal to ఇక్కడ డినామినేటర్ r now that is multiplication with 7 that is 7r now that is 2r square plus 2r 7r comes into this side that is minus 7r plus 2 is equal to 0 now 2r square minus 5r plus 4 is equal to 0 multiplying with this 2 ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందా 2 4s are 8 వస్తుంది 8 వస్తే మనకి ఎంత రావాలి 5 3s are 2 4s are 8 వస్తున్నాము 8 వస్తే మనకు యాడ్ చేస్తే ఎంత రావాలి 5 రావాలి కాబట్టి 2 4s are 8 2 plus 4 6 కాదు నెక్స్ట్ 3 2s are కాదు ఇక్కడ యాడ్ చేస్తాము చూడండి ఏం లేదు 2 by r plus 2 plus 2r is equal to 7 అయినా that is 7 so a is equal to 2 by r plus 2 plus 2r by r now that is equal to 7r 7r equals to minus 7r 2 4s are 8 minus 5 8 minus 5 అంటే ఇక్కడ ఏం వస్తుంది మీకు 4 2s are 8 5r plus 2 2r square minus 5r plus 2 వస్తుంది plus 2 plus 2 2r square plus 5r ఇక్కడ 2 ఏ కదమ్మా ఇక్కడ 2 2s are 4 కదా 4 వస్తుంది now what is that 2 square
7 r comes into this side, minus 7 r, and 2 plus 2 is equal to 0. 2 2s are 4, that is 4 1s are 4, minus minus, that is equal to minus 5. Now that is 2r square minus 4r minus r plus 2 is equal to 0. This is 2r common, now that is r minus 2 minus 1 common, that is also r minus 2 is equal to 0. That is r minus 2 is equal to 2r minus 1 is equal to 0. R minus 2 is equal to 0 and 2r minus 1 is equal to 0. R is equal to 2 and 2r is equal to 1. R is equal to 1 by 2. R is equal to 2 and R is equal to 1 by 2. But R is equal to 2 వచ్చింది, ఇంకొకటి R is equal to 1 by 2 వచ్చింది. మరి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ వాల్యూ r వాల్యూ కాదు, రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ద రూట్స్ ఆర్ ఏంటి, a by r, a r కదా. సో a is equal to 2 and r is equal to 2 తీసుకుంటున్నాం. నెక్స్ట్ a is equal to 2 and r is equal to 1 by 2 తీసుకుంటాం. a is equal to 2 అంటే ar ఏమైపోతుందిరా, a by r is equal to 2 by 2 is equal to 2 to get cancel 1 అవుతుంది. a is equal to 2 కాబట్టి 2 అవుతుంది. then థర్డ్ వన్ ఏంటరా, ar is equal to ఎంతరా, a అంటే 2 2s are 4 అవుతుంది. అంటే the roots are 1 comma 2 comma 4. The roots are 1 comma 2 comma 4 and next other root is a by r. a by r అంటే 2 by 1 by 2. Now that is equal to numerator denominator numerator అవుతుంది కాబట్టి 2 2s are 4 అవుతుంది. 2 2s are 4. Next a is equal to 2 as this. Next ఏంట్రా, a by r. a r is equal to a అంటే 2 into 1 by 2 to get cancel. Now that is also 1. The roots are ఎంట్రా 1 comma 2 comma 4. The roots are 1 comma 2 comma 4. ఈ విధంగా చేసినప్పుడు 1 comma 2 comma 4 వస్తుంది. ఈ విధంగా చేసినప్పుడు 1 comma 2 comma 4 అనేది రూట్స్ వస్తాయి. Therefore the roots are 1 comma 2 comma 4. This is the AP, this is GP. GP means that is geometric progression. GP means geometric progression. Okay students, now this is the 7th example, number 7 problem. Next 8th one. దీన్ని రబ్ చేసి అరేంజ్ చేస్తున్నామా, నోట్ చేసుకోండి. Next problem. Next one. 8 7 into 8 one. Solve x power 4 minus 5x cube 5x square 5x minus 6 is equal to 0. X power 4 minus 5x cube plus 5x square plus 5x minus 6 is equal to 0. Given that the product of 2 of its roots is 3. Product of 2 of its roots is 3. Solve x power 4 minus 5x square plus minus 5x cube plus 5x square plus 5x minus 6 is equal to 0. Now the product of 2 of its roots is 3. Product of 2 of its roots is 3. ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు, ప్రోడక్ట్ అనేది ఎంత ఇచ్చారు, 3 అని ఇచ్చారు. ఇప్పుడు టోటల్ ఎన్ని రూట్స్ ఉంటాయి, మనకి 4 రూట్స్ ఉంటాయి. టోటల్ ఎన్ని రూట్స్ ఉంటాయి, 4 రూట్స్ ఉంటాయి. ఈ 4 రూట్స్ లలో ఏవైనా రెండు రూట్స్ మనకి మల్టిప్లై చేస్తే ఎంత రావాలి, 3 వస్తుందని మనం ఇచ్చారు. Now given equation f of x is equal to x power 4 minus 5x cube plus 5x square plus 5x minus 6 is equal to 0.
the power of this equation is 4. ఈ పవర్ 4 కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయమ్మా 4 రూట్స్ ఉంటాయి కాబట్టి నేను let alpha comma beta comma gamma comma delta are the roots of above equation. Alpha comma beta comma gamma comma delta are the roots of above equation. అయితే దీనికి ఫార్ములాస్ రాద్దాం. sum of the roots, sum of the product of the roots, sum of the product of the three roots and product of the roots. Now direct రాస్తున్నాం. sum of the roots ఏమైపోతుందిరా alpha plus beta plus gamma plus delta is equal to minus p1. minus p1 అంటే ఎంతరా minus of minus 5 is equal to plus 5. This is the equation number 1. This is the equation number 2. Next, sum of the product of the roots. Two roots ఏంటిరా alpha beta plus alpha gamma plus alpha delta plus beta gamma plus beta delta plus 1 2 3 4 5 6 ఎన్నస్ ఏమంటే gamma delta is equal to ఎంతరా p1 కాబట్టి మైనస్ p1 కాబట్టి ఇక్కడ ఏం వస్తుంది p2 is equal to ఎంత డైరెక్ట్ 5. This is equation number 3. Next, sum of the product of the three roots, that is alpha beta gamma delta alpha beta is equal to minus p3. minus p3 అంటే ఎంత వస్తుంది ఇక్కడ minus 5 వస్తుంది. This is equation number 4. Next, product of the roots ఏంటిరా alpha into beta into gamma is equal to p4 is equal to ఎంతరా now that is equal to minus 6. p4 is equal to ఎంతమ్మా ఇది minus p1 p2 p3 alpha beta gamma delta is equal to minus 6. alpha beta gamma delta is equal to minus 6. అయితే మీకు ఏమని ఇచ్చారు sum of the product of the two roots is 3. product of the two roots is 3 అని చెప్పండి. ఏవైనా రెండు రూట్స్ తీసుకున్నప్పుడు వాటి ప్రోడక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది 3 గా ఉంటుంది. కాబట్టి the condition given what is given that product of two roots is 3. product of two roots is 3. so that is alpha beta కాదు. now gamma delta is equal to 3 గా తీసుకుంది. ఏంటంటే ఏదైనా రెండు రూట్స్ మల్టిప్లై చేస్తే 3 రావాలి కాబట్టి gamma delta is equal to 3 తీసుకున్నా. ఈ gamma delta అనేది సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 5 లో సబ్స్టిట్యూట్ చేస్తాం. now gamma delta is equal to 3 substituting in 5. now that is equal to ఏమైపోతుందిరా alpha beta gamma delta is equal to minus 6. మరి gamma delta is equal to 3 కాబట్టి ఏమైపోతుందిరా alpha beta into 3 is equal to minus 6. 3 ones are 3 twos are. therefore alpha beta is equal to minus 2. alpha beta is equal to ఏమొచ్చింది minus 2 వచ్చేసింది. మరి gamma delta is equal to 3 వచ్చింది. alpha beta is equal to ఏమొచ్చిందిరా minus 2 వచ్చేసింది. now alpha beta is equal to 3 and gamma delta is equal to alpha beta is equal to 3 and gamma delta is equal to minus 2. This 2 is substituting in equation number 4. now alpha beta is equal to minus 2 and gamma delta is equal to 3. gamma delta is equal to 3 substituting in 4. now that is equal to the equation of 4 is equal to what is the equation alpha beta gamma delta and gamma delta alpha and delta alpha beta is equal to minus 5. now alpha beta is equal to minus 2 కాబట్టి minus 2 gamma plus gamma delta is equal to 3 కాబట్టి 3 beta. ఇక్కడ కూడా gamma delta is equal to 3 కాబట్టి 3 alpha. ఇక్కడ alpha beta is equal to ఎంత? ఇక్కడ alpha beta is equal to
already from equation number 2 నుండి from equation number 2 ఏంటిదా that is alpha beta plus beta gamma plus delta is equal to 5 already we know from equation number 2 నుండి alpha beta plus gamma delta is equal to 5 అయితే ఇక్కడ నేను ఏం రాసుకోవచ్చు alpha plus beta is equal to what is that alpha minus ఇక్కడ gamma delta ని పక్కకు తీసుకురండి alpha 5 minus gamma delta ఈ alpha beta ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తుంది అదే విధంగా this is alpha beta next beta gamma కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం beta gamma కూడా సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుందా alpha beta gamma delta వస్తుంది alpha beta అయితే ఇక్కడ ఏమైపోతుంది alpha delta అయితే ఇక్కడ alpha delta కాబట్టి ఇక్కడ డెల్టా వస్తుంది మన దగ్గర alpha beta alpha plus beta and gamma plus delta ఇక్కడ డెల్టా వస్తుంది 2 beta delta alpha beta once again మనం ఒకసారి చూద్దాం alpha beta is equal to -2 కాబట్టి -2 alpha and gamma delta 3 కాబట్టి 3 beta ఇక్కడ ఏముందా gamma delta వాల్యూ ఉందా now gamma delta is equal to 3 కాబట్టి 3 alpha లాస్ట్ వన్ ఏముందమ్మా alpha beta ఉంది కాబట్టి alpha beta is equal to -2 కాబట్టి డెల్టా మిస్ అయింది కాబట్టి ఇక్కడ gamma plus delta ఇప్పుడు gamma plus delta వస్తుంది alpha beta is equal to -5 minus of gamma plus delta now gamma plus delta is equal to 5 minus మిగిలిన లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తున్నా now that is equal to gamma plus delta is equal to alpha plus beta gamma plus delta is equal to 5 minus alpha beta now these two equations substituting in this above equation that is 5 equation number 5 అయిపోయింది ఇక్కడ ఉన్న 4 5 ఇక్కడ this is equation number 6 ఇక్కడ equation number 6 లో alpha plus beta is equal to -5 minus gamma plus delta substituting in equation number 6 the alpha plus beta plus delta substitute చేస్తున్నా 5 minus gamma delta so that is -2 into gamma plus delta plus 3 into 5 minus of gamma plus delta is equal to -5 now -2 into the added -2 into gamma plus delta 3 5 are 15 minus 3 into gamma plus delta is equal to -5 రెండు కూడా సేమ్ టర్మ్స్ కాబట్టి -5 into gamma plus delta plus 15 is equal to -5 plus 15 రైట్ సైడ్ చేంజ్ చేయండి -5 into alpha plus gamma plus delta is equal to -5 minus 15 now that is equal to gamma plus delta is equal to minus cancel sorry cancel చేస్తే మళ్ళీ ఒకటి మిగిలిపోతుంది కాబట్టి మైనస్ ఉండాలి నా minus 20 by -5 minus cancel 5 ones are 5 fours are now gamma plus delta is equal to 4 అయితే ఇంకో వాల్యూ ఏంటా ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఆల్ఫా గామా ప్లస్ డెల్టా ఇస్ ఈక్వల్ టు ది వాల్యూ ని ఈక్వేషన్ 5 6 లో సబ్స్టిట్యూట్ చేయాలి నౌ gamma plus delta is equal to 5 minus alpha plus beta substituting in 6 what is that value this is gamma plus delta so that is -2 into 5 minus alpha plus beta plus 3 into alpha plus beta is equal to -5 now ఇక్కడ దీన్ని మాత్రమే మల్టిప్లై చేయాలి -2 into 5 minus 10 minus into minus plus 2 into alpha beta plus ఇక్కడ ఏమొస్తుందా ఇక్కడ
3 alpha beta కదా. So 3 into alpha plus beta is equal to -5. This is 5 into alpha plus beta is equal to -5. ఇక్కడ -5 తీసుకొస్తే ఏమైపోతుంది ప్లస్ 10 అవుతుంది. 5 into alpha plus beta is equal to 5. 5 get cancel. Now alpha plus beta is equal to 1. Alpha plus beta is equal to 1 వచ్చింది. ఇంకొకటి ఏమొచ్చిందా gamma plus delta is equal to 4 వచ్చింది. Alpha plus beta is equal to 1 and gamma plus delta is equal to 4. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి? ఆల్ఫా బీటా గామా వాల్యూస్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ నీకు ఏ వాల్యూస్ వచ్చాయి? గామా డెల్టా is equal to 3, గామా ఆల్ఫా బీటా is equal to -2 and గామా డెల్టా is equal to 4, ఆల్ఫా ప్లస్ బీటా is equal to 1. దీని అందరి నుండి నేను ఇప్పుడు ఆల్ఫా బీటా గామా డెల్టా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సరే చూడండి, దీన్ని ఎరేంజ్ చేస్తున్నాను. చూడండి, నోట్ చేసుకోండి. Now already proved what is proved, alpha plus beta is equal to 1 and alpha beta is equal to -2. Alpha beta is equal to -2. Next what is that? Gamma plus delta is equal to 4 and gamma delta is equal to 3. So gamma plus delta is equal to 4 and gamma delta -2. Gamma delta is equal to 3. ఈ రెండిట్లలో మనం ఈ బేస్ చేసుకొని ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా బీటా వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే స్టూడెంట్స్, నౌ ఆల్ఫా ప్లస్ బీటా is equal to 1 and ఆల్ఫా బీటా is equal to -2. అయితే ఆల్ఫా మైనస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఆల్ఫా మైనస్ బీటా ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా రెండింటిని ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా is equal to 1 కాబట్టి నేను ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ is equal to, దీనికి ఫార్ములా రాస్తాను. ఏం ఫార్ములా రాస్తున్నానంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. ఈ ఫార్ములా ఆల్రెడీ మీరు 2 టైమ్స్ నేను సింప్లిఫికేషన్ చేసి చూపించాను. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ is equal to ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఓకే స్టూడెంట్స్, దిస్ ఇస్ ద ఫార్ములా. Now దీని ఇక్కడ ఆల్ఫా మైనస్ బీటా ఫైండ్ అవుట్ చేయాలంటే హోల్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని స్క్వేర్ చేయాలి. సో దిస్ ఇస్ 1 స్క్వేర్ మైనస్ 4. ఇక్కడ మైనస్ ఎంత వస్తుంది? 4 into ఆల్ఫా బీటా వాల్యూ ఎంత? -2. Now that is 1 into minus plus 4 2s are 8. Now that is equal to 9. Alpha minus beta whole square is equal to 9 అయితే alpha minus beta is equal to plus or minus 3. Alpha minus beta is equal to plus or minus 3. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్ఫా బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్ఫా ప్లస్ beta is equal to 1. Now this is also alpha plus beta is equal to 1. ఇక్కడ alpha minus beta is equal to plus or minus ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకుంటున్నాం. ఇక్కడ alpha minus beta is equal to minus 3. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 3 ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ 3 తీసుకుంటున్నాం. ఇక్కడ మైనస్ 3 తీసుకుంటున్నాం. now beta గెట్ క్యాన్సిల్. 2 alpha is equal to 4. alpha and 2 గెట్ క్యాన్సిల్. alpha is equal to 2. alpha is equal to 2 అయితే beta is equal to ఎంత వస్తుందా? alpha is equal to 2 అయితే beta is equal to ఎంత వస్తుందమ్మా? -1 వస్తుంది. ఇక్కడ ప్లేస్ లేదు, డైరెక్ట్ రాస్తున్నాం. ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి ఏమైపోతుందా? 2 alpha plus 2 is equal to 1 అయితే 2 ను రైట్ సైడ్ చేయండి -2 అవుతుంది. alpha is equal to -2 plus 1, that is beta is equal to -1. next ఇక్కడ beta get cancel. 2 alpha is equal to -2. 2 get cancel. alpha is equal to -1. alpha is equal to -1 అయితే beta is equal to ఎంత అవుతుందా? ఇక్కడ -1 plus beta అంటే -1 అంటే పక్కన సెట్ చేస్తే +1 అవుతుంది. beta is equal to 2 అవుతుంది. alpha is equal to 2, -1 or 1, 2. దీన్ని ఇంకా అరేంజ్ చేస్తున్నాను. Now in this place alpha is equal to 2 and beta is equal to -1 or
ఇక్కడ ఆల్ఫా బీటా ప్లస్ లో గామా డెల్టా వస్తాయి చూడండి గామా మైనస్ డెల్టా హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు గామా ప్లస్ డెల్టా హోల్ స్క్వేర్ మైనస్ 4 gamma delta. Now that is equal to gamma plus delta. What is the value of gamma plus delta? This is 4. So 4 square minus 4 into gamma plus delta, that is 3. Now that is equal to 4 square is 16 minus 12. Now gamma minus delta whole square is equal to 4. Now gamma minus delta is equal to plus or minus 2. Gamma minus delta is equal to plus or minus 2 and gamma plus delta is equal to 4. So gamma plus delta is equal to 4 and gamma minus delta is equal to 2 and gamma plus delta is equal to 4 and gamma minus delta is equal to minus 2 plus 2. Cancel this with 2 gamma is equal to 6. This 2 to 1 the 2 3 the gamma is equal to 3. Gamma is equal to 3. Next to gamma cancel this delta delta cancel this 2 gamma. 2 gamma is equal to 2. 2 get cancel. Gamma is equal to 1. Gamma is equal to 3 so gamma is equal to 1. Now gamma is equal to 3 into substitute this 3 plus delta is equal to 4 and delta is equal to 4 minus 3 and delta is equal to 1. Gamma is equal to 3 and delta is equal to 1 and ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందిరా 1 ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4 డెల్టా ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 1 డెల్టా ఈజ్ ఈక్వల్ టు 3 ఇక్కడ ఇది ఒక 2 రూట్స్ ఇంకొక 2 రూట్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి గామా ఈజ్ ఈక్వల్ టు 3 గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ ఇక్కడ gamma is equal to 1 and delta is equal to 2. This is the roots of this equation. Roots ఏమైపోతాయేమో 2 gamma minus 1 alpha is equal to minus 1 gamma 2 gamma is equal to 3 gamma 1 and 1 gamma 3. This is the 4 roots of this equation students. ఇవన్నీ కూడా మొత్తం ఎన్ని రూట్స్ అవుతున్నాయి మొత్తము 4 రూట్స్ అవుతున్నాయి. ఈ 4 రూట్స్ ని కూడా మనము ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. This is the 8th problem students. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది మీరు కేర్ఫుల్ గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ కొంచెం లెంతీగా అవుతుంది. లెంతీగా అవుతున్న ఇందులో ఫార్ములాస్ యూజ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ 10th వన్ వాట్ ఇస్ దట్ సేమ్ ప్రాబ్లం సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం నేనే చేస్తున్నాను నోట్ చేసుకోండి. solve solve x power of 4 plus 4x cube minus 2x square minus 2x square minus 12x plus 9 is equal to 0. 9 is equal to 0 given that it has two pair of equal roots. It has two pair of equal roots. What is that? ఇక్కడ మనకి ఏమనిచ్చాను 2 pair of equal roots. 2 pair of equal roots అంటే రెండు రూట్స్ ఈక్వల్ ఉంటాయి ఇంకొక రెండు రూట్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఈక్వేషన్ ఎన్ని రూట్స్ ఉన్నాయేమో 4 రూట్స్ ఉన్నాయి. ఈ 4 రూట్స్ లో రెండు రూట్స్ ఈక్వల్ గా ఉన్నాయి ఇంకొక రెండు రూట్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఓకే స్టూడెంట్స్, now given that equation f of
x is equal to x power of 4 plus 4x cube minus 2x square minus 12x plus 9 is equal to 0 అయితే the roots of this equation, the roots of above equation ఏమైపోతాయో roots of above equation alpha beta gamma delta alpha beta gamma delta అయితే మనకి ఏంటి pair of two pair of equations కాబట్టి ఫస్ట్ దీన్ని యాసిడ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం సమ్ ఆఫ్ ద రూట్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా డెల్టా ఇస్ ఈక్వల్ టు -3 is equal to -4 నెక్స్ట్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏం అవసరం లేదు సమ్ ఆఫ్ త్రీ రూట్స్ తీసుకుందాం సమ్ ఆఫ్ త్రీ రూట్స్ ఏంటమ్మా ఆల్ఫా బీటా గామా డెల్టా ఆల్ఫా ప్లస్ డెల్టా alpha beta is equal to -2 అవసరం లేదు ఇక్కడ మైనస్ ఆఫ్ p3 తీసుకుంటున్నాం -p3 is equal to minus of -12 is equal to 12 minus of -12 is equal to 12 నెక్స్ట్ ఇంకొకటి ఏంటిరా ఆల్ఫా బీటా గామా డెల్టా ఆల్ఫా బీటా గామా డెల్టా is equal to ఎంత ఆల్ఫా బీటా గామా డెల్టా is equal to 9. This is equation number 1, this is 2, this is 3. కానీ కండిషన్ ఏమని కండిషన్ ఇచ్చారు ఇట్స్ pair of two equal roots, pair of two equal roots, pair of two equal roots that are ఏంటిరా pair of two equal roots అవి ఏంటి ఆల్ఫా బీటా అంటే ఏంటి ఆల్ఫా బీటా రెండు రూట్స్ తీసుకోవాలా రెండు రూట్స్ కూడా ఏంటి రెండు ఆల్ఫాలు వస్తాయి రెండు బీటాలు వస్తాయి ఎందుకు ఇప్పుడు ఆల్ఫా గామాకు ఆల్ఫా ఈక్వల్ అవుతుంది బీటాకు డెల్టా ఈక్వల్ అవుతుంది అంటే ఏవైనా రెండు ఈక్వల్ కాబట్టి గామాకు ఆల్ఫా ఈక్వల్ అవుతుంది డెల్టాకు బీటా ఈక్వల్ అవుతుంది కాబట్టి గామా బీటా సో దట్ ఈస్ ఈక్వల్ ఇక్కడ ఏమైపోతుందంటే మీకు 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఇక్కడ గామా అనేది ఆల్ఫా ఈక్వల్ అయితే డెల్టా అనేది బీటాకి ఈక్వల్ అయితే ఈక్వేషన్ నెంబర్ 1 లో మనం ఏం రాసుకోవచ్చు 2 into alpha plus 2 into beta, so that is 2 alpha plus 2 beta is equal to -4 from 1 నుండి 2 కామన్ తీస్తే ఏమొస్తుందిరా alpha plus beta is equal to -4 alpha plus beta is equal to -4/2 2 to get cancel alpha plus beta is equal to -2 alpha plus beta is equal to ఎంత వచ్చింది మనకు -2 వచ్చేసింది alpha plus beta is equal to -2 అయితే మనకి ఇంకోటి ఏం ఫైండ్ అవుట్ చేయాలి alpha beta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ నేను ఏమనుకున్నాను గామా అనేది ఆల్ఫా కి ఈక్వల్ అవుతుంది డెల్టా అనేది బీటా కి ఈక్వల్ అవుతుంది అనుకున్నాను కదా సో గామా కాబట్టి 2 ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా డెల్టా కాబట్టి బీటా గామా డెల్టా ఇది డెల్టా అనేది ఏం ఈక్వల్ అవుతుందన్న బీటా కాబట్టి బీటా గామా బీటా ఇక్కడ ఏమవుతుంది గామా డెల్టా ఆల్ఫా గామా అనేది బీటా కి ఈక్వల్ అవుతుంది సారీ ఆల్ఫా కి ఈక్వల్ అవుతుంది డెల్టా అనేది బీటా కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆల్ఫా ఇక్కడ డెల్టా అనేది బీటా కి ఈక్వల్ అవుతుంది ఆల్ఫా అనేది యాజ్ ఇట్ ఇస్ బీటా ఈక్వల్ టు రెండిట్లో ఏం రాసుకోవచ్చు ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ గామా ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఆల్ఫా
డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీటా తీసుకుంటాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము ఈ వాల్యూస్ వస్తాయి. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 alpha beta is equal to -2 into 12, 2 2s are -4 into alpha beta is equal to 12, alpha beta is equal to 12 by -4, 4 1s are 4 3, alpha beta is equal to 3 -3. Alpha beta is equal to -3 వచ్చింది. Alpha plus beta is equal to -2, alpha beta is equal to -3. రెండింటిని సింప్లిఫికేషన్ చేద్దాం. Now what is that? Alpha minus beta whole square is equal to formula alpha plus beta whole square minus 4 alpha beta. What is that? Alpha plus beta is equal to -2 whole square minus 4 into -3. Now that is equal to 2 square means 4 minus into minus plus 12. Now that is equal to 16. The value of alpha minus beta is equal to plus or minus 4. The value of alpha minus beta is equal to plus or minus 4 and alpha plus beta is equal to minus 2. ఇక్కడ దీన్ని బేసిక్ గా మనం ఏరే చేస్తున్నాము నోట్ చేసుకోండి. alpha plus beta is equal to -2. Solve alpha plus beta is equal to -2 and alpha minus beta is equal to plus or minus 4. Now what is that? Alpha plus beta is equal to -2 and alpha plus beta is equal to also -2. So alpha plus beta is equal to 4, alpha minus beta is equal to -4. These two equations, solving these two equations, ఇక్కడ +4 తీసుకున్నాము, ఇక్కడ -4 తీసుకున్నాము. బీటా బీటా గెట్ క్యాన్సిల్. 2 alpha is equal to ఎంత వస్తుందిరా? 4 minus 2. 2 get cancel. Alpha is equal to 1. Alpha is equal to 1. Next ఇక్కడ ఏం వస్తుందో చూడండి. 2 get cancel. 2 alpha is equal to -6. 2 get cancel. Alpha is equal to -3. alpha value దగ్గర 1 వచ్చింది, ఒక దగ్గర -3 వచ్చింది. మరి నెక్స్ట్ ఇంకొకటి ఏం రావాలి? బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో alpha is equal to 1, substituting in alpha plus beta is equal to -2. Now that is 1 plus beta is equal to -2, beta is equal to -2 minus 1, beta is equal to -3, beta is equal to -3. Next ఇంకొకటి ఏంట్రా? ఇంకొక బీటా వాల్యూ కావాలి కదా. Now beta is alpha is equal to -3, substituting alpha plus beta is equal to -2. Now -3 plus beta is equal to -2. Beta is equal to -2 plus 3 and beta is equal to 1. So the roots of this equation, so the roots of given equation, what is that? The roots, that is alpha is equal to 1 కాబట్టి alpha comma alpha is equal to 1 and beta is equal to -3. alpha comma alpha కాబట్టి 1 comma 1 and -3 comma -3. అదే విధంగా r ఇంకొకటి ఏంటా? alpha is equal to -3 and beta is equal to 1 కాబట్టి -3 comma -3 1 comma 1. These are the four roots of given equation. It is 1 comma 1 -3 comma 3 and 3 -3 comma 3 and 1 comma 1. This is the four roots of this equation. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చేయాలము. ఇప్పుడు మనకు కండిషన్ అనేది ఇచ్చారు. ఈ ఇచ్చినటువంటి కండిషన్ బేస్ చేసుకొని మాత్రమే మనము ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ చేయాలి. ఇచ్చినటువంటి కండిషన్ బేస్ చేసుకొని మాత్రమే ఫార్ములాస్ చేయాలి. కండిషన్ ఇవ్వనప్పుడు మాత్రము ఒకటి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కానీ సింథటిక్ డివిజన్ కానీ యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్ చేయాలి. Okay students, now next class will continue tomorrow. Thank you.